జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. దీనికి సంబంధించిన వాహనాలను కూడా ప్రభుత్వం సిద్దం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,43,00,000 బియ్యం కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని నేరుగా ఇంటికి అందించేందుకు 9,260 వాహనాలు సిద్దం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఈ వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల్లో జీపీఎస్ అమర్చడం ద్వారా వాహనాల రూట్లను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇంటింటి రేషన్ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు సిద్దమైంది. అవినీతికి ఆస్కారం లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామంటున్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ వెహికల్స్ని ప్రస్తుతం పౌర సరఫరా శాఖ కమిషనర్ కోన శశిధర్ పరిశీలిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్, ఏ విధంగా ఇంటింటికి రేషన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి? వెహికల్స్ అన్నింటిని కూడా ఎప్పుడు ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇది గడిచిన సంవత్సరం 2019లో శ్రీకాకుళం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేసిన తర్వాత ఆ అనుభవాల నుంచి వచ్చిన విషయాలు సేకరించిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది, ప్రతి గ్రామంలో ప్రతి స్ట్రీట్లో, అది గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్ళి రేషన్ బియ్యము నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి బెస్ట్ మోడల్ ఏంటనేది అన్ని ట్రై చేసిన తర్వాత ఈ మినీ ట్రక్స్ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి ఫైనలైజ్ చేయడం జరిగింది. మరి ఈ మినీ ట్రక్స్ అనేది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీస్ ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 60% సబ్సిడీతో ఈ స్కీమ్ కూడా గ్రౌండ్ చేస్తున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రతి వీధిలోకి వెళ్ళే విధంగా చాలా చిన్నది. దీనికి డ్రైవర్ కమ్ ఓనర్ ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో అతనే దీన్ని నడుపుకొని ప్రతి వీధిలోకి వెళ్ళేలాగా మనం ఏర్పాటు చేశాము. దీనిలో లోపల ఈ నిత్యావసర సరుకులు పెట్టుకోవడానికి, బస్తాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అలాగే డిజిటల్ వెయింగ్ స్కేల్ ఉంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ వెయింగ్ బిన్ ఉంది. అతను కూర్చోవడానికి ప్లేస్ ఉంది. అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది. కార్డుదారులకి సరఫరా చేయడానికి ఒక డోర్, చిన్న డోరు, సరుకులు లోడ్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న నోటీస్ బోర్డు కూడా పెడతాము. కార్డుదారులకి ఏమన్నా మనం సూచనలు కానీ, లేకపోతే ప్రైస్ కానీ, లేకపోతే కంప్లైంట్ నంబర్స్ కానీ ఏదన్నా చేయడానికి ఇది ఒక నోటీస్ బోర్డు. ఇది ప్రత్యేకంగా మనమే ఫస్ట్ టైం ఇటువంటి డిజైన్ చేశాము. ఇప్పుడు జీపీఎస్, జియో కోఆర్డినేట్స్, ఈ 1,43,00,000 మంది రైస్ కార్డుదారుల వాళ్ళ జియో కోఆర్డినేట్స్ ఆల్రెడీ క్యాప్చర్ చేశాము. ఈ వెహికల్కి జీపీఎస్ ఉంటుంది. అంటే ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ కార్డుదారు ఆల్రెడీ తీసుకున్నారు, తీసుకోలేదు, ఎక్కడ వెహికల్ ఉంది, ఒక మంచి సెంట్రల్ కంట్రోల్ రూమ్ లాగా పెట్టుకొని అది కలెక్టర్లు చూసుకోవచ్చు, మన హెడ్ ఆఫీస్లో చూసుకోవచ్చు, ఎవరెవరు ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ అయింది, వెహికల్ ప్లాన్ ప్రకారం ఆ వీధిలోకి ఈరోజు వెళ్ళిందా లేదా అనేది చూసుకోవడం. చాలా జియో ట్యాగింగ్ చేస్తున్నాము. జీపీఎస్ ఉంటుంది, జియో ట్యాగింగ్ ఉంటుంది. మొత్తంగా మనం చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వెహికల్స్ని కూడా పూర్తిగా సన్నద్ధం చేస్తూ దాదాపుగా వచ్చే నెల లోపున పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలు కూడా పంపించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా అధునాతనమైన టెక్నాలజీని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటూ ఇంటింటికి రేషన్ పంపిణీ కూడా చేపట్టడానికి అన్ని చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.